హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో దానం నాగేందర్ రాజీనామా బాటలో అని చెప్పి ఆయన రాజీనామా బాట ఎక్కడికి పోయిందంటే ఢిల్లీకి పోయింది. కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ కండిషన్స్ పెడతాడు. ఆ కండిషన్స్ ఈయన కండిషన్స్ ఏందో చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పోయి, నేను మీరు సికింద్రాబాద్ పార్లమెంట్‌కి పోటీ చేయమంటే చేసిన మీ బీఫామ్ పైన. మీరు పోటీ చేయించడం వల్ల నాకు ఈరోజు గండం వచ్చింది. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చేస్తా. కానీ నేను మళ్ళా గెలిచాక మంత్రి పదవి ఇస్తారా లేదా? లేదు. ఇప్పుడే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తా అంటే వేరే వాళ్ళని పెట్టి గెలిపిస్తా అక్కడ. అని కండిషన్స్ పెట్టడానికి ఢిల్లీ ఎళ్ళిండట. ఇక అనివార్యంగా రాజీనామా కత్తి దానం నాగేందర్, కడియం శ్రీహరి మెడ మీద ఉంది. కానీ రాజీనామా చేసే ముందు కాంగ్రెస్ పార్టీని కండిషన్స్‌తోని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. మరి వీళ్ళని ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి తీసుకొని ఏం ఒరిగిందో తెలవదు. ప్రభుత్వానికి వచ్చింది లేదు. దాంతోని పెద్ద లాభం లేదు. ప్రభుత్వానికి సంఖ్య లేక కాదు. వీళ్ళ వల్ల లేని తలనొప్పుల్ని, తలపోటుని తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ. దానం నాగేందర్ పోయి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కండిషన్‌లు పెట్టి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారిప్పుడు. వాళ్ళు అందులో ఉంచితే ఏ బాధ లేకపోవు కదా! ఇప్పుడు 2 ఈళ్ళ కండిషన్స్ ఒప్పుకోవాల్సొస్తుంది. రేపు బై ఎలక్షన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వచ్చింది. అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో బై ఎలక్షన్స్ ఎదుర్కోవడం అంటే. మరి ఇది దానం నాగేందర్ ఢిల్లీ పోయిండట. కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి పోయిండు. పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా. ఎందుకు అంగీకరించరు అంటే అంగీకరించడానికి ముందు ఈ కండిషన్స్. ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే. అందుకే రాజీనామా యోచనలో నాగేంద్ర మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి. గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన. అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా. కడియం శ్రీహరి విషయంలో తర్జన ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన. స్పీకర్‌ను కలిసి మరింత గడువు కోరిన కడియం. మొత్తం 3 ప్రతిపాదనలు ఇచ్చిండట దానం నాగేంద్ర. ఒకటి, ఇప్పటికిప్పుడే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయండి. 6 నెలల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు నేను గెలిపిస్తా. 6 మంత్స్ పట్టిద్ది రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్ రావడానికి. 6 నెలల లోపు. లేదు నాకే టికెట్ ఇచ్చి నేను గెలిచాక మంత్రి పదవి ఇస్తానని చెప్పండి. ఇక లేదు నా కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు ఇస్తానని చెప్పండి. ఇట్లాంటి కండిషన్‌లు పెట్టి వచ్చిండట. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కండిషన్‌లో ఇరుక్కపోయింది ఇప్పుడు. ఇది ఒక వార్త. రైట్. కడియం శ్రీహరి నేను స్పీకర్‌ని కలిసి టైం అడిగిండట. నాకు కొద్దిగా టైం కావాలి. ఆ టైం తర్వాతనే నేను చెప్తా ఏందనేది. ఆ! రిజర్వేషన్‌ల కొలిక్కి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయినాయట. 5 ఏళ్లకు ఒకసారి రొటేషను. 50% రిజర్వ్డ్, మిగతా 50% ఓపెన్. సమాన జనాభా ఉంటే లాటరీ. ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు. రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారైనాయట దాదాపు. నిన్న ఫ్రైడే రోజు ఎస్సీ, ఎస్టీ ఖరారైంది. బీసీ కూడా. ఈరోజు మహిళలకు సంబంధించి ఖరారు చేస్తారట. మొత్తం ఓపెన్ మహిళలకు కేటాయిస్తే అఫీషియల్‌గా అధికారికంగా ఈ నెల 25 సాయంత్రం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకు 25 ఈరోజు ఎందుకు చేయరు అంటే, ఈరోజు కూడా చేయొచ్చు. కానీ 24 రోజు హైకోర్టులో తీర్పు ఉంది. హైకోర్టులో హీరింగ్ ఉంది. ఈ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పైన. ఆ 24 నాడు అది అయిన తర్వాత 25 రోజు క్యాబినెట్ మీటింగ్ పెడతారట. 24 నాడు కోర్టులో వచ్చేదాన్ని బట్టి క్యాబినెట్ డెసిషన్ తీసుకొని అదే క్యాబినెట్‌లో ఈ రిజర్వేషన్‌లు అప్రూవ్ చేస్తే 25 రోజు ఈవినింగ్ అఫీషియల్‌గా రిలీజ్ చేస్తారని ఒక వాదన. లేదు ఈరోజు సాయంత్రమే రిలీజ్ చేస్తారని రెండో వాదన. సరే ఈరోజు సాయంత్రం చేసినా కోర్టుకి అభ్యంతరం లేదు. ఎందుకంటే కోర్టులో 50% దాటితే కదా ఇష్యూ. 50% రిజర్వేషన్ దాటినప్పుడు కోర్టుకి ఇక సమానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది. ఇది కొలిక్కొచ్చిందట. దీన్ని ఎట్లా తీస్తున్నారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ 2011 జనాభా లెక్కల క్రైటీరియా ప్రామాణికం. బీసీల రిజర్వేషన్‌లు 2025లో తీసుకున్న కులగన్న డేటాను ఆధారంగా చేసుకొని ఇస్తారట. దాదాపు 22, 23% వస్తుంది బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకు పోను. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు కలిపి 50% దాటొద్దు. ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు కలిపితే దాదాపు 27% వరకు వస్తుంది వాళ్ళిద్దరికీ రావాల్సిన రిజర్వేషన్. ఆ 27 50లో 27 పోతే ఇంకొక 23% ఉంది. ఆ 23 బీసీలకి దక్కుళ్ళు. దీన్ని ఎట్ట తీస్తారు అసలు రిజర్వేషన్ అనేది పెద్ద చర్చ ఉంటది. జనాలకి అనుమానాలు అసలు ఎట్ట తీస్తారనే ఒక మీమాంస ఉంటది. ఫస్ట్ ప్రయారిటీ ఎస్టీ, తర్వాత ఎస్సీ, తర్వాత బీసీలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతారు మహిళలు. మహిళలకి 50% ప్రతి కోటాలో మళ్ళా మహిళలకి 50% ఉంటది. ఒక ఒక మండలాన్నో, ఒక జిల్లానో యూనిట్ తీసుకుంటే
సపోజ్ ఒక మండలంలో సర్పంచులు ఎస్టీలకు ఒక 4 వచ్చినాయి అనుకోండి. ఎస్సీలకు ఒక 8 వచ్చినాయి అనుకోండి. బీసీలకు ఒక 7 వచ్చినాయి అనుకోండి. ఆ 4 ఎస్టీలు ఎక్కడియ్యాలి అని వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎస్టీలను తీసుకుంటారు. ఆ మండలంలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీల డేటా తీసుకొని, ఆ గ్రామ పంచాయతీలలో అత్యధికంగా ఎస్టీలు ఉన్న గ్రామ పంచాయతీలు ఎక్కడో చూస్తారు. టాపెస్ట్ ఎస్టీ పాపులేషన్ ఉన్న గ్రామ పంచాయతీలు చూసి వాళ్ళకి ఆ 4 కేటాయిస్తారు. 1, 2, 3 టాపెస్ట్ నుంచి 1, 2, 3 ర్యాంకులు. ఆ 4 పోయిన తర్వాత ఇక మిగిలిన దాంట్లో మళ్ళీ ఎస్సీలను చూస్తారు. ఎస్టీల కోటా అయిపోయింది. ఎస్టీలు 4లో 2 మహిళలకి, 2 జనరల్ వస్తాయి. దాని తర్వాత ఎస్సీలలో కూడా టాపెస్ట్ ఎస్సీ జనాభా మిగిలిన దాంట్లో ఆ 4 పోయినాయి కదా! ఇక మిగిలిన దాంట్లో ఎస్సీలు జనాభా దేంట్లో ఉంది. మళ్ళా వాళ్ళకి ఒక 8 కేటాయిస్తారు. ఆ 8 పోను మిగతా దాంట్లో మళ్ళా బీసీలకి ఇయ్యాల అంటే ఏ రిజర్వేషన్‌కి, ఏ కేటగిరీకి ఇయ్యాలన్నప్పుడు ఆ కేటగిరీకి సంబంధించిన టాపెస్ట్ పొజిషన్ జనాభా ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరు వాళ్ళకి కేటాయిస్తారు. ఏ వార్డు ఏ కేటగిరీకి ఇయ్యాలనో ఆ వార్డులలో టాపెస్ట్ ఉన్న ఆ ఎస్టీకో, ఎస్సీకో కేటాయించాలనుకున్న కాన్స్టిట్యున్సీ ఆ వార్డ్ మెంబర్ గాని రిజర్వేషన్‌ని అట్లా కేటాయిస్తారు. ఇది అయిన తర్వాత మిగిలింది ఓపెన్ కేటగిరీ. ఓపెన్‌లో మహిళలకు కొన్ని ఇట్లా మహిళలకి ఇయ్యాలన్నప్పుడు మహిళలు టాప్‌గా ఉన్నది ఎక్కడో అక్కడ మహిళలకి ఇస్తారు. ఇది క్రైటీరియా అనమాట. అంటే రిజర్వేషన్‌లు ఎట్లా ఇస్తారనే ఒక అనుమానాలు, రిజర్వేషన్‌లు ఎట్లా ఇస్తారనే అవగాహన చూసినప్పుడు టాపెస్ట్ ఎస్టీ పాపులేషన్ ఉన్న దాంట్లో తీసుకొని వాళ్ళకి కేటాయించాల్సిన వాళ్ళకి రూల్ ప్రకారం ఎంతొస్తున్నాయి, ఎన్ని పోర్షన్‌లు వస్తున్నాయి వాళ్ళకిచ్చేసి, తర్వాత టాపెస్ట్ ఎస్సీ వాళ్ళకి ఎన్నొస్తాయో వాళ్ళకిచ్చేసి, మిగిలిన దాంట్లో టాపెస్ట్ బీసీలు ఇచ్చేసి, మిగిలిన 50 సీట్లు 50 రిజర్వేషన్, 50 ఓపెన్, 50 ఓపెన్‌కిస్తారు. ఆ ఓపెన్‌లో మళ్ళా హాఫ్ ఆఫ్ ఓపెన్‌లో మహిళలకిస్తారు. ఇట్లా రిజర్వేషన్‌ల కొలిక్కొస్తాయట. 25న క్యాబినెట్ మీటింగ్ ఉంటది. ఆ రోజు అనౌన్స్ చేస్తారనేది ఒక చర్చ నడుతుంది. రైట్. సినీ వాళ్ళకు విలను, పైరసీ కింగ్ పేదల హీరో. పైరసీ కింగు ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి ఈరోజు పేదలకు హీరో అయ్యిండు. కానీ పెద్దలకి విలన్ అయ్యిండు. ఏ పెద్దలకి? సినీ పెద్దలకి. మరి సినీ పెద్దలకి విలన్ అయిన ఆయన ఆ సినీ పెద్దలకు సంబంధించిన అభిమానులకు కూడా విలన్ కావాలిగా? అవ్వట్లే. ఈరోజు సినీ పెద్దలు అది చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, లేకపోతే ఎక్స్‌వైజెడ్ ఇంకెవరైనా కావచ్చు. వీళ్ళకి చాలామంది అభిమానులు లక్షలలో ఉంటారు. ఈ అభిమానులందరికి కూడా హీరో అయితుండు ఆయన. ఎవరు? ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి. వాస్తవంగా వాళ్ళ హీరోకో, వాళ్ళ నటుడికో, వాళ్ళ స్టార్‌కో విలన్ అయిన రవి వాళ్ళ అభిమానులకు ఎందుకు కావట్లే? వాళ్ళ అభిమానులకు హీరో ఎందుకు అవుతుండంటే దానికి కారణం ఈ సినీ పెద్దలే, సినిమా రంగంలో జరుగుతున్న అవకతవకలే. వీళ్ళు చేస్తున్న దందానే. రూ. 100 టికెట్‌ని రూ. 1000 చేసుకోవడానికి ఉన్న గవర్నమెంట్‌తోని లాబీ చేసి జీవోలు తెచ్చుకుంటారు వీళ్ళు. ఆ రూ. 1000 ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? వాళ్ళ అభిమానుల దగ్గరే. జేబు ఖాళీ చేసి వాళ్ళ ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇప్పుడు నిజమైన అభిమానులెవరు? ఏ హీరోకి ఎవరు అభిమానులనేది స్పష్టంగా అర్థమైంది. మొత్తం ఉన్న సినీ పరిశ్రమలో ఉన్న మొత్తం నటులకున్న అభిమానులు, అందరు అభిమానులు కలిసి ఈరోజు ఇమ్మడి రవికి అభిమానులయ్యారు. నిజమైన హీరో ఇమ్మడి రవే అండి ఇప్పుడు. నిజమైన కింగ్ ఈ పైరసీ కింగు అన్ని అన్ని సంఘాలుంటాయి కదా! అన్ని అభిమాన సంఘాలకి హీరో అయిపోయిండు ఆయన. ఇప్పటికైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సినీ పరిశ్రమ పెద్దలు. ఎందుకు మన దృష్టిలో విలనైన రవి మన అభిమానులకు హీరో ఎట్లా అయిండు? ఎందుకైతుండు? అనేది పరిశీలించుకుంటే మీరు చేస్తున్న వ్యవహారం ఏంది? మీ పైన ప్రజలకి, మీ అభిమానులకి ఏ రకమైన కోణం ఉందనేది అర్థమైంది. మీ దోపిడీని ఆపండి ఇప్పటికైనా. రూ. 100 టికెట్‌ని రూ. 1000కి అమ్మే కార్యక్రమాన్ని ఆపండి. అప్పుడు మీ పైన అభిమానం పెరిగిద్ది. ఒక్కళ్ళంటే ఒక్క హీరోకి సంబంధించిన అభిమానులైన రోడ్డుకొచ్చి, ఇమ్మడి రవి చేసిన తప్పు, మా అభిమాన నటుడు చేసిన సినిమాను పైరసీ ఎట్ట చేస్తాడు అని అనరా? అనలే. మీరు ఫెయిల్యూర్. మీరు జీరో అయిపోయారు. మీ అందరి అభిమానులకు హీరో ఇమ్మడి రవి అయితే మీరందరూ మీ అందరిని జీరో చేసింది కూడా అదే అభిమానులు చేశారు. ఇప్పటికైనా గమనించుకోవాలి సినీ పరిశ్రమలోని పెద్దలు గమనించుకొని, మనం చేసేది ముమ్మాటికి తప్పు. ఈ తప్పును సరిదిద్దుకోవాలని చెప్పాలి తప్ప, ఇక ఆయన ఏదో ఇమ్మడి రవి చేసిండు అంతా కొంపలు మునిగిపోయినాయి, భూమి బద్దలైంది. ఇక ఆయన చుట్టూ పోలీసులు, ఆయన చుట్టూ సినీ రంగ ప్రముఖులు. ఈ డ్రామాలు కాకుండా, ఈ డ్రామాలు బంద్ చేసి, మీరు చేయాల్సింది అది చేయండి. వాళ్ళకి ఏ రకంగా అభిమానులు మళ్ళా దగ్గర తెచ్చుకోవాలి, అభిమానుల మనసులో చోటు ఎట్ట సంపాదించుకోవాలి. మన సినిమాలు పైరసీ చేసిన పైరసీ కింగ్ అభిమాని అయిపోయిండు. వాళ్ళ గుండెల్లో ఉన్నాడు, పేదల గుండెల్లో. ఆయన్ని ఎట్ట తొలగించి మనం ఆ గుండెల్లో ఒక స్థానం సంపాదించాలనే ఒక ప్రయత్నం చేయండి. రైట్.
మన తెలంగాణలో. వేటుకు ముందే రాజీనామా, అనర్హత నుంచి తప్పించుకునేది కడెం శ్రీహరి, దానం నాగేందర్ ఎత్తుగడ, ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్‌పై పెరిగిన ఒత్తిడి. వేటుకు ముందే రాజీనామా, ఇక రాజీనామా చేయాల్సిందే కదా! వేటు అన్నట్టు వీళ్ళకి ఈళ్ళు ఏటేసుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు ఏం రిజర్వేషన్ వస్తుందా అని చెప్పి గ్రామ పంచాయతీలలో పెద్ద ఎత్తున చర్చ. లాస్ట్ టైమ్ ఒక రిజర్వేషన్ వచ్చింది సెప్టెంబర్‌లో. అది పోయింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం రిజర్వేషన్ వస్తే ఎట్లొస్తది? ఏం లేదు, సింపుల్. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ చేంజ్ కావు. ఎస్సీ, ఎస్టీలకి 2011 జనాభా లెక్కల ప్రకారం మొన్న సెప్టెంబర్‌లో ఇచ్చిన రిజర్వేషన్‌లు కూడా అవే. ఒక బీసీలకి ఇచ్చిన రిజర్వేషన్‌లే మేజర్‌గా మారే అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్‌లు మారే అవకాశం ఉంది. బీసీలకి ఇచ్చిన 100 సర్పంచులు ఉంటే 42 బీసీలకి ఇచ్చారు. ఆ 42లోంచి 23 బీసీలకు ఉంచి మిగతాయి తీసిపోయి ఓపెన్‌లో ఏస్తారు అంతే. ఎస్సీ, ఎస్టీ చేంజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువుంటాయి. ఇదే ఇగ దీంట్లో ఏం లేదు పెద్దగా. 42 ఇచ్చిన బీసీల నుంచి గుంజుకొని తీసుకొచ్చి ఓపెన్ వాళ్ళకి ఇయటం. ఆ 42లోంచి వచ్చేయి ఓపెన్‌కి పోతాయి అంతే. ఒక 19%, 19, 20% వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎస్సీ, ఎస్టీ చేంజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువున్నాయి. ఆ రోజు కేటాయించినప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీలకి 2011 జనాభా లెక్కలనే క్రైటీరియా తీసుకున్నారు. ఇప్పుడు బీసీలకు ఒకటే మారే అవకాశం ఉంది. ఓపెన్‌కి మారే అవకాశం ఉంది. కొండెక్కిన కోడిగుడ్డట. రూ. 8 ఏరింది కోడిగుడ్డు ధర. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు దూరము. డిమాండ్ పెరిగి లభ్యత తగ్గడంతో తలెత్తిన పరిస్థితి. ఈశాన్య, ఉత్తరాదికి పెరిగిన ఎగుమతులు. వాస్తవం కోడిగుడ్డు ధర రూ. 5 ఎక్కడ, రూ. 4 ఎక్కడ, రూ. 4, రూ. 3 ఉంటేనే గగనం ఉండేది. అది ఈరోజు రూ. 8 అయింది. ఒక డజన్ కోడిగుడ్లు రూ. 84, రూ. 100 అమ్ముతున్నాం. సామాన్యుడు అంతో ఇంతో ఇక నాన్ వెజ్ తినే పరిస్థితి ఏంటంటే గుడ్డు ఉడకబెట్టుకొని తింటారు. ఒక ప్రోటీన్ ఫుడ్ అంటే ఇది ఒక రకంగా పేదవాడి ప్రోటీన్ ఫుడ్ అన్నట్టు. అట్లాంటి దానికి రూ. 8కి పోయింది ఈరోజు. ఇది ఒక వార్త. సినీ స్టూడియోలకు నోటీసులు ఇచ్చారు. రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలు ట్రేడ్ లైసెన్సుల ఫీజులు తక్కువ చెల్లిస్తున్నట్టుగా గుర్తింపు. 11 లక్షలకు బదులు 49,000 చెల్లిస్తున్న అన్నపూర్ణ 11 లక్షలు ఏడా, 49,000 ఏడా. ఇక ఒక 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు 1900 చెల్లిస్తున్నట అని గుర్తింపు, తాకీదులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. ఇప్పుడు సజ్జనార్ గారు వీళ్ళని కూర్చోబెట్టుకొని పక్కన ప్రెస్ మీట్ పెట్టిండు. మరి వీళ్ళపైన ఏం కేసు పెట్టాలి ఇప్పుడు? వీళ్ళు చేసిన దోపిడీ ఏంది? వీళ్ళు చేసిన మోసం ఏంది ప్రభుత్వాన్ని? సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. రూ. 1,900 అట. 1,92,000 పే చేయాల్సింది 1,900 అంటే మీరు ఇంత దిగజారిన పనులు చేసుకుంటూ ఉమ్మడి రవి పైరసీ చేస్తాడు, ఎన్‌కౌంటర్ చేయాలని ఒకడు. ఇప్పుడు ఎవరిని చేయాలి ఎన్‌కౌంటరు? ఇప్పుడు ఎవరిని జైల్లో పెట్టాలి? ఇప్పుడు ఎవరు ద్రోహి? ఎవరు ఉగ్రవాది? ఎవరు తీవ్రవాది? ఎవరు ప్రజలను మోసం చేస్తారు? ప్రభుత్వాన్ని మోసం చేస్తారు. రాజకీయ నాయకులకు కూడా సిగ్గులేదు. మొన్న రామోజీరావు గారికి సంబంధించి 1 ఇయర్ చనిపోయిన సందర్భంగా మీటింగ్ పెట్టారు. ఆ ఫిల్మ్ సిటీలోకి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంకా చాలా పెద్ద పెద్ద సో కాల్డ్ పెద్దోళ్ళం అనుకునే వాళ్ళందరూ పోయారు. ఇది ఒక కళాఖండం. ఇక దీనికి మించింది లేదు. ఇక రేవంత్ రెడ్డి గారైతే ఇంకొద్దిగా ఒక అడుగు దిగజారే అని 4వ ఇది. చార్మినారు, గోల్కొండ, హైటెక్ సిటీ, దాని తర్వాత 4వ వింత, 4వ అద్భుతం హైదరాబాద్‌లో అంటాడు. వాళ్ళు చేసే గురువింద నీతులు మీకు తెలవకనా? ఇప్పుడు ఇక్కడికొచ్చిండు అనుకో, సపోజ్ అన్నపూర్ణ స్టూడియోనో లేతే రామానాయుడు స్టూడియో వాడు కూడా రేవంత్ రెడ్డి గారిని పిలిచిండనుకో ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి, ఇది కళాఖండం అంటాడు. ఈ కళాఖండం వెనక ఎంతమంది కళలు చెదిరినాయో, ఎంతమందిని మోసం చేస్తారో ప్రభుత్వంతో సహా మీకు తెలవదు. ఈ ఈ మీరు చెప్పిన రామోజీరావుకు సంబంధించిన రామోజీ ఫిల్మ్ సిటీ కళాఖండం వెనక కూడా ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి. అవి బయటికి రావు. ఇది బయటికొచ్చింది. ఈరోజు మరి ఇమ్మడి రవి పైన పెట్టిన కేసు తీవ్రత ఈ ఈ వీళ్ళ పైన కూడా పెట్టాలి కదా! వీళ్ళ పైన పెట్టరు. జస్ట్ అది రికవరీ చేసుకుంటూ వదిలేయి. ఇన్ని రోజులు మోసం చేసి ప్రభుత్వాన్ని చీటింగ్ చేసినందుకు చీటింగ్ కేసు ఎందుకు పెట్టరు? పెట్టాల్సిన అవసరం ఉంది కదా! అంటే సినీ ప్రముఖులైతేనేమో ఒక రకంగా. కంప్లెయింట్ ఇచ్చిన సినీ ప్రముఖులను కూర్చోబెట్టుకొని సజ్జనార్ గారు హడావుడిగా మీటింగ్ పెట్టి ఆయన ఏదో పెద్ద ఉద్ధరించినట్టు ఆడ. ఇది మీరు ఉద్ధరించాల్సింది. ప్రజల నోటికాడి సొమ్ముని కాజేసే కార్యక్రమం చేశారు. అది ప్రభుత్వ భూమి మళ్ళా. సినిమాల కోసం కేటాయించింది అప్పట్లో. నడిబొడ్డున 100 ఎకరాలు కేటాయిస్తే ఆ కక్కుర్తి జాలక మళ్ళీ దీంట్లో కక్కుర్తి పడ్డరు. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్‌ని ఎగ్గొట్టే కార్యక్రమం. రూ. 1,92,000 అంటే ఎంత ఉంటదో? మీరు ఒక రోజు పెట్టే ఖర్చు అంత ఉండదు. మీ బెంజ్ కార్‌లో డీజిల్ పోయడానికి అయినా ఖర్చు ఉండదు. ఒక నెల రోజులు బెంజ్ కార్‌లో డీజిల్ పోయడానికి కూడా నాకు తెలిసి 1,92,000 సరిపోవు.
ఇంత కక్కుర్తి పడి చేసేవాళ్ళు వీళ్ళు సినీ నటులు, వీళ్ళకి అభిమానులు, వీళ్ళు పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టు, సమాజాన్ని ఉద్ధరించినట్టు మా కష్టాన్ని పైరసీ చేస్తే మేము ఎట్ట ఒప్పుకుంటాం? మరి ఇది ఎవరి కష్టం? ఇది ప్రజల కష్టం కాదా? మీరే కష్టపడతారా? ప్రజలు కష్టపడరా? ఈ ఈ భూమి మీద కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒక్కళ్ళే కష్టపడలే. మీ పొట్ట కోసం మీరు కష్టపడి దాన్నేదో జనం కోసం ఉద్ధరించినట్టు మీరు బిల్డప్‌లు ఇయటం తప్ప, అందరూ అందరినట్లు. అంటే వీళ్ళపైన రామానాయుడ, అన్నపూర్ణ ఇట్లాంటి ఇంకా చాలా స్టూడియోలున్నాయి. వీళ్ళు ఎగ్గొట్టేవి, వీళ్ళు చేసే ఇర్రెగ్యులారిటీసు కొన్ని వందలున్నాయి. మీరు నిజంగానే దమ్ము, ధైర్యం ఉంటే సజ్జనార్‌కో, పోలీసులకో, గవర్నమెంట్‌కో అయి బయటికి తీయండి. పోయి కళాఖండాలని పోగొట్టాలి కాదు. రైట్. వెలుగు పేపర్. పల్లెల్లో ఎలక్షన్ హీట్ వచ్చిందట. హ్మ్. ఆగు. బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసినామని చెప్పి సిట్ ఎదుట నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి. ఈళ్ళు సినిమాకి సంబంధించినోళ్ళే. ఏం తెలవదు. కళ్ళు మూసుకొని అంటే కళ్ళకి గంతలు కట్టారా? ఏం చేస్తున్నారో తెలవకుండా. ఇప్పుడు 'ఐబొమ్మ' రవి చేసిన పైరసీ కంటే ఇది చాలా పెద్ద క్రైమ్. సింపుల్‌గా చెప్తున్నా బెట్టింగ్ యాప్ అని తెలవక మేము చేసినోళ్ళంటే, అది సర్లే మీరు వెళ్ళిపోండి అని పోలీసులు పంపారట. తీసి లోపటేయాలి ఈళ్ళని. సినీ ప్రముఖులు చాలామందిని బెట్టింగ్ యాపులు చేశారని చెప్పి ఈడీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టింది. ఆ కేసు ఎటుపోయిందో తెలవదు. ఇమ్మడి రవి పైన ఉన్న కేసు పైనున్న శ్రద్ధ పోలీసులకి దానిపైన ఎందుకు లేదు? సింపుల్‌గా చెప్పారు. రేపు ఇమ్మడి రవి కూడా అదే అంటాడు. ఇది పైరసీ కాదనుకోని నేను కూడా చేసిన సార్. నాకేం తెలుసు. నేను పంపిస్తాను, జనాలు చూస్తున్నారు సంతోషంగా జనాల సంతోషం కోసం నేను చేసిన అని రేపు కోర్ట్‌లో చెప్పిండనుకోండి. ఇప్పుడు సినిమా వాళ్ళేమంటారు మేము ప్రజలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇయటానికి కష్టపడి సినిమా తీస్తే పైరసీ చేసిండు. మరి కష్టపడి ఎంటర్‌టైన్‌మెంట్ ఇయటానికి పైరసీ చేస్తే, ఆయన చేసేది కూడా ఎవరి కోసం? సినిమాలో ప్రజల కోసమే కదా! ఆయన కష్టపడి పైరసీ చేసి ప్రజలకే అందిస్తున్నాడుగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా. మీరు చేసిన సినిమాని ఆయన ప్రమోట్ చేస్తాండు. తప్పేముంది దాంట్లో? మీ బాధ ఏంది? డబ్బులు రాకుండా చేస్తానని. మీరు మీరు లిటరల్‌గా చెప్పండి. మేము పైసల కోసమే కక్కుర్తిపడి ఈ కేసులు పెడుతున్నామని. పైసల కోసం కక్కుర్తిపడే రూ. 100 టికెట్‌ని రూ. 1000కి అమ్ముతున్నాం. దానికి అడ్డం వచ్చిండు ఇమ్మడి రవి అని చెప్పండి. అందుకే ఈరోజు పేదలకి ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి హీరో అయిండు. మీరు మీరు చేసే కష్టం మీ పొట్ట కోసం మీరు చేసే కష్టం ప్రజల రక్త మాంసాలని కాజేసే కార్యక్రమం. ఇది వాళ్ళు చెప్తున్న బెట్టింగ్ అని మేము తెలవక ప్రమోట్ చేసినాం తప్ప మాకదేం తెలుసు. బ్యాంక్ అకౌంట్‌లను పరిశీలించిన అధికారులు ప్రమోట్ చేసిన యాపులతో చేసుకున్న అగ్రిమెంట్ల పై ఇవన్నీ తీస్తన్నారట. ఏది తీసినా వాళ్ళ పైన కేసులుండవు, మన్నుండవు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.